Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. Hi my lovely viewers, let us prepare pasta for morning breakfast. We are preparing today healthy pasta. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వాటర్ బాయిల్ అయ్యాక పాస్తా వేసుకుందాం. చూసారా, వాటర్ బాయిలింగ్ అవుతుంది. దీంట్లో మనం పాస్తా వేసుకుందాం. ఇప్పుడు మనం పాస్తా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగిస్తున్నాను. బటర్ వేసుకుందాం. బటర్ బాగా మెల్ట్ అయ్యాక చూసారా, బటర్ బాగా మెల్ట్ అయింది. సో మనం కొంచెం గోధుమ పిండి లైట్గా ఫ్రై చేసుకుందాం. సో బటర్ వాసనతో చాలా బాగుంటుంది అన్నమాట. సో మైదా బాగుంటుంది, కానీ దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి మనం ఇప్పుడు స్పైసెస్, నెక్స్ట్ కావలసిన హెల్తీ పాస్తా కదా, మంచి వెజ్జెస్ వేయాలి దీంట్లో. ఫాస్ట్గా ఒకే బౌల్లో చేసేసుకోవచ్చు మనం, ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ లేకుండా. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కుకింగ్ విల్ బి వెరీ ఈజీ. చూసారా, ఇటు గోధుమ పిండి బాయిల్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, వెజిటబుల్స్ అన్నీ ఒకే బౌల్లోకి వచ్చాయి. కొంచెం ప్లానింగ్తో మనం ఈజీగా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా వంటని తక్కువ ప్రాసెస్తో టేస్టీగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసాను, వైట్ పెప్పర్ వేసాను, తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో. we are frying all the veggies. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ బటర్ మంచి టేస్ట్ తెస్తుంది, కానీ ఎక్కువ వాడకూడదు. ఇలాంటి పాస్తా తిన్నప్పుడు మనం ఆ టేస్ట్ మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇలాంటి పాస్తాలు తిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక అరగంటకి గ్రీన్ టీ కూడా తాగాలి. అప్పుడు అది కాంపన్సేట్ అయిపోతుంది. మనం తిన్నదానికి అది బాగా డైజెషన్ అవుతుంది గ్రీన్ టీ. మోరోవర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా గ్రీన్ టీలో, చాలా హెల్దీ కూడా మనకు. దిస్ వింటర్ సీజన్కి చాలా బాగుంటుంది. ఈ వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం విల్ పోర్ లిటిల్ మిల్క్ అండ్ 1 చీజ్ కూడా వేయాలి కదా. మరి క్రీమీ పాస్తా కదా ఇది, క్రీమీ పాస్తా. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. పాస్తా టేస్ట్ చాలా బాగుంటుంది కదా మనకి. ఇదిగోండి, ఇప్పుడు మనం పాస్తా వేసేద్దాం. దీంట్లో అన్నీ కలిపి చక్కగా, చీజ్ కూడా మెల్ట్ అవుతుంది స్లోగా. మన పాస్తా రెడీ అయిపోతుంది. టేస్టీ పాస్తా. ఈ పాస్తా అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఐ డోంట్ లైక్ ఈటింగ్ పాస్తా మోడల్లో కాదు. వెజ్ అండ్ మంచి హెల్దీ పౌడర్స్ వేసుకొని నేను చేసుకుంటాను అన్నమాట పాస్తా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి పాస్తా? నాకు కామెంట్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు చెప్పడం లేదు మీరు. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం, చాట్ చేసుకుందాం. టూ మినిట్స్లో హెల్దీ పాస్తా రెడీ అయిపోయింది మనకి. కొంచెం బాగా వేడి ఉందండి. ఈ పాస్తా చూసారా ఎంత బాగుందో. వెరీ టెంప్టింగ్ కదా, వెరీ టెంప్టింగ్ కదా. మనం పాస్తాని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని లెట్ us హ్యావ్ హెల్దీ అండ్ టేస్టీ పాస్తా బ్రేక్ఫాస్ట్. అండ్ దీంతో పాటు జాంకాయ ఒకటి. Okay, lovely viewers, I'll have my breakfast. Please send your lovely comments to me. Bye. I'll have my breakfast.